హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసానండి. సూపర్ టేస్టీ జ్యూసీగా నోట్లో పెడితే ఇట్టే కరిగిపోయే స్వీట్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్వీట్ని ఇంట్లో ట్రై చేసి అందరికీ పెట్టి చూడండి. అందరూ మీకు ఫిదా అవ్వాల్సిందే, అంత బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ టేస్టీ అయిన స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ టేస్ట్ అయిన రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులోకి 1 కప్పున్నర దాకా నీళ్ళని పోసి నీళ్ళు లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న నీళ్ళలోకి చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా మిల్క్ పౌడర్ వేసుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ మనం 1 కప్పు పిండికి కప్పున్నర నీళ్లు తీసుకున్నామండి. కరెక్ట్ కొలత అయితే ఈ స్వీట్ చక్కగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా మనకి పిండి ఫెన నుంచి సపరేట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే పిండిని ఉడికించుకోవాలి. ఇలా పెనం నుంచి పిండి సపరేట్ అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పిండిని చల్లారనిద్దాం. నెక్స్ట్ పంచదార సిరప్ని తయారు చేసుకుందామండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 కప్పు దాకా పంచదార 2 కప్పులు నీళ్ళని పోసుకొని పంచదారని కరిగించుకోవాలి. మనకి ఇక్కడ పంచదార బాగా ముద్రపాకమే అవసరం లేదండి. మనకి గులాబ్ జాములకి పాకం ఎలా తయారు చేసుకుంటామో లైట్ తీగ పాకం ఆ విధంగా తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్, చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోండి. పూర్తిగా మీ ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేకపోతే క్లిప్ చేసేసుకోవచ్చు. ఇలా తీగ పాకం వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పాకాన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇలా ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకుని ముందుగా రెడీ చేసుకున్న పిండిని తీసుకుని చపాతీ కర్రతోటి రోల్ చేసుకోవాలండి. మందంగానే రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఇలా చిన్న గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకుని ఇలాగ నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా పీసుల కింద కట్ చేసుకోండి. ఈ విధంగా పీసుల కింద కట్ చేసుకున్నాక మనకి సైడ్లో ఉన్న పిండి వచ్చేస్తుందండి. మళ్ళీ ఈ పిండిని బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకొని మళ్ళీ ఇలా రోల్ చేసుకుని ఇలా పీసుల కింద కట్ చేసుకోండి. ఈ విధంగా పీసుల కింద కట్ చేసుకోవాలండి. మిగిలిన పిండిని కూడా రోల్ చేసుకుని ఆ పిండిని కూడా ఈ విధంగా పీసుల కింద రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ని బాగా హీట్ చేసుకున్నాక మనం కట్ చేసుకున్న పీసుల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్నే వేసుకోండి. చూడండి చక్కగా మనకి పూరీలాగా పొంగుతాయి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. మంచి గోల్డెన్ కలర్లో చక్కగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. హాయ్ అండి, మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మన ఛానల్లో మంచి హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ ఎన్నో ఉన్నాయండి. చూడండి, మీకు నచ్చితే మట్టికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మట్టికి మర్చిపోవద్దు. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేసుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పంచదార పాకం, ఇందులో వేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ పాకంలో వేసుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి. పంచదార సిరప్ అంతా చక్కగా పీల్చుకుని ఇవి చక్కగా జ్యూసీగా చాలా సాఫ్ట్గా తయారవుతాయండి. గులాబ్ జామున్ లాగా చక్కగా స్మూత్గా సాఫ్ట్గా తయారవుతాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, అరగంట అయిన తర్వాత చక్కగా నానిపోయాయండి. పాకంలో ఎక్కువసేపు ఉంచుకుంటే చక్కగా పాకం అంతా అబ్జర్వ్ చేసుకుని చాలా సాఫ్ట్గా జ్యూసీగా వస్తాయండి. ఇప్పుడు వీటిని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి. గులాబ్ జాముల కన్నా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా ఇష్టంగా తినేస్తారండి. అంత బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ టేస్టీ అయిన రెసిపీ మీకు నచ్చిందా? మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. మళ్ళీ ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు అందరికీ బాయ్ అండి.